ఈయన కొడుకేనా దేవరాజ్ అంటే? ఏడ్రా నీ కొడుకు? ఎక్కడ దాచినావు? మా తమ్ముడు మీకు భయపడి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు సార్. వాడెక్కడున్నా ఇక్కడికి వచ్చేటట్లు చేస్తాను రా. ఏరా పంతులు, నీ కూతురేమన్నా మిస్ వరల్డ్ అనుకుంటున్నావా? వాళ్ళే అందాల పోటీల్లో తొడలు చూపించుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ నీ కూతురు ఎంతరా? ఏమే, నా బామ్మర్ది నీ మీద సరదాపడి చెయ్యి వేస్తే నీ శీలం పోయినంత ఫీల్ అయిపోయి నీ అన్నకు చెప్పి చెయ్యిలో కొట్టిస్తావా? నా కొడుకేదో ఆవేశంలో చేసిన పనికి ఏ తప్పు చేయని నా కూతుర్నేమి చేయకండి. రేయ్, సింహం ముందు పొట్టేలు కొమ్ములాడిస్తే సింహం ఊరుకుంటాదరా? మటన్ బిర్యానీ చేసుకొని తింటదరా? గిది నీ కొడుకు స్కూల్ పాఠాలు చెప్పలేదురా? హే నర్సింగ్ అన్నా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాంరా? గీ పోరేం చేద్దామన్నా. అన్నా తుని అవ్వ, పోరిని చూస్తే పురంబోకు ఐడియాలు వస్తాయి. అయినా ఈ రోజుల్లో శీలం గురించి ఎవరు పట్టించుకుంటున్నారా? రే బామర్ది, బావా, గీ పోరిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఎట్లుంటదిరా? చండాలంగా ఉంటాను నేను. దీంతో చచ్చినా కాపురం చేయను. ఏయ్ బామర్ది, నీకు దీంతో పెళ్లి చేస్తా అన్నది దీని ఇంటికి తీసుకుపోయి మంగళారతులు పాడనికి కాదురా, దీని బతుక్కి మంగళారతులు పాడనికి. ఇప్పుడు నువ్వు దీని మెళ్ళలో 3 ముళ్ళు వేస్తావు, కానీ ఇది ఇక్కడే ఉంటుంది. గప్పుడు దీన్ని చేసుకోవడానికి కాదు కదా, కనీసం ఉంచుకోవడానికి కూడా ఎవ్వడు రాడు. రే బామర్ది, ఎదురా చూస్తావు తలగట్? మరి తాలేదు బావా. ఆచారికి ఆర్డర్ ఇచ్చిన ముహూర్తం చూసుకొని తెస్తా అన్నాడు. అదేంటి బావా? లేకపోతే ఏంద్రా? ఇటు రాబే. అయ్యా, ఆ షాప్ లోకి వెళ్ళి పసుపు కొమ్మ కట్టుకొని రాపో. అలాగేనయ్యా. బాబు ఆటో వెనక తిప్పు. మా వాడేదో తెలియక చేశాడు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను, మమ్మల్ని వదిలేయండి సార్. అన్నా, తమ్ముడు తప్పు చేశాడని క్షమించి ఈసారికి ఎంతో కొంత ఫైన్ కట్టించుకుని ఈ కేసు చకాపాకా చేసే అన్నా. ఈ రోజు మిమ్మల్ని వదిలితే రేపటికెళ్ళి జనం నన్ను హౌలగాన్ లెక్క కడతారు. 4 ఏళ్ల బుడ్డోడు కూడా నాకు అడ్డం నిలబడి నిక్కరిప్పి మొలతాడు చూపిస్తాడు. గందుకే పంతులు, మిమ్మల్ని వదిలి నా బ్యాక్గ్రౌండ్ కి బ్యాడ్ నేమ్ తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. అయ్యా, నా బిడ్డకు అన్యాయం చేయకండి, దాని బ్రతుకు నాశనం చేయకండి. తాలి భిక్ష పెడతానంటే కూతురు భిక్ష పెట్టమంటాడు. ఎవడ్రా వీడు? ఇగో, నా బామర్ది చెయ్యి వేస్తే నీ కూతురు శీలం పోయింది, నా బామర్ది చెయ్యి పోయింది. గందుకే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాల. గీ దునియాలా గింతకన్నా న్యాయం ఉందా? ఏంద్రా గట్ల సినిమా చూసినట్టు చూస్తారు? నేను చెప్పే న్యాయమా కాదా చెప్పండి. మౌనం అంగీకారం. అందరూ నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. అయ్యా, తాలిబొట్టు. తాలి కట్టించు. అయ్యా, మీ బావమరిది ఎవిటివారు కదా, 3 ముళ్ళు ఎలా వేస్తారు? నువ్వు సీతారాముల కళ్యాణం జరిపిస్తావు కదూ? అవునండి. రాముడు నిజంగా సీత మెడలో 3 ముళ్ళు వేస్తాడా? లేదండి, అవి మేమే వేసి కళ్యాణం జరిపిస్తాం. ఇప్పుడు నువ్వు 3 ముళ్ళు వేయి, దాని మెడలో వాడేసుకుంటాడు. అలాగే చేద్దామండి. దయచేసి ఈ పెళ్లి మాత్రం చేయకండి. మీరు ఇంకే శిక్ష విధించినా భరిస్తాం, మీరేం చేయమన్నా చేస్తాం. నా చేతులు పట్టుకుంటే నీకు పాపం చుట్టుకుంటుంది. కాబోయే అల్లుడు కాళ్ళు గడిగి కన్యాదానం చేసుకో, పుణ్యం వస్తుంది. పట్టుకోడరా. ఊరి శిక్ష వేయకండి సార్. సార్ ప్లీజ్. పెళ్ళైంది, చప్పట్లు కొట్టరు అందరూ. నేను వెళ్ళే వరకు కొడుతూనే ఉండాలి. నన్ను గాని నా మనుషుల మీద గాని ఎవడైనా కన్నెత్తినా కత్తెత్తినా అందరికి ఇదే శిక్ష పడుతుంది. పదరా, పదండి. ఏమైంది నాన్న? చిన్న జరగకూడని జరిగిపోయిందిరా. నువ్వు ఏ చెల్లెలి కోసం వాడి చేయి నరికావు, ఆ చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయిందిరా. ఏమైందన్నయ్య? ఆ యాదగిరి గారు దీని బ్రతుకు బండలు చేశాడ్రా. వాడి బామ్మరితో దీని మెడలో తాళి కట్టించాడ్రా. యాదగిరి, ఎక్కడికి రా? ఈసారి వాడి కాళ్ళు నరికొస్తావా? ఇప్పటికే సగం తెచ్చున్నావురా. నువ్వు వెళ్ళదలుచుకుంటే
మా అందరికి విషమిచ్చి మా శవాల మీద నడిచాడరా. వెళ్ళు. నువ్వు ఏ చెల్లెలి కోసం వాడి చేయి నరికావో ఆ చెల్లెలి జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆ యాదగిరి గారు దీని బ్రతుకు బండలు చేశాడరా. నాన్న, ఏమిట్రా నీ ఆవేశం? నన్ను ఆపకండి నాన్న. నా చెల్లెల జీవితాన్ని పాడు చేసిన సూర్యంగాడిని అంతం చేయడానికి వెళుతున్నాను. ఈ రోజు సూర్యం, రేపు చంద్రం, ఎల్లుండి మరో సీను. ఇలా ఎంతమందిని చంపుతావురా? చూడు చిన్న, చెట్టుకు ఒక్క పురుగుంటే తీసి పారేయచ్చు, కానీ కొమ్మ కొమ్మకి రెమ్మ రెమ్మకి పురుగు పడితే ఏం చేయగలవురా? అందుకని అహింసో పరమో ధర్మ అంటూ గాంధీ గారిలా కళ్ళు మూసుకొని కూర్చోమంటారా? పాఠంలో చిన్న తప్పు రాస్తేనే బెత్తంతో కొట్టేవారే, అలాంటిది వాడు నా చెల్లెల జీవితానికే పెద్ద తప్పు కొట్టేశాడు. అలాంటి వాణ్ణి ఏమీ చేయకుండా ఎలా ఊరుకోమంటారు నాన్న? ఏం చేస్తావురా? కత్తికి కత్తే సమాధానం. ఏ కండకావరంతో వాళ్ళు విర్రవీగుతున్నారో, ఏ బలగాన్ని చూసుకొని వాళ్ళు సామాన్య ప్రజలపై చెలరేగుతున్నారో వాణ్ణి వాడి బలగాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. చిన్న, అవును నాన్న, మాకు అన్ని పాఠాలు నేర్పిన మీరు గూండాయిజం అనే పాఠం చెప్పడం మర్చిపోయారు. మీ విద్యార్థులు ఐఏఎస్ చదివి కలెక్టర్లైనా, ఐపీఎస్ చదివి పోలీస్ ఆఫీసర్లైనా ఏ పాఠం చదవని గూండాల చేతుల్లో కీలుబొమ్మలైపోతున్నారు. వాళ్ళని అలాగే వదిలేస్తే రేపు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మోయించి గూండాయిజం అనే కాలేజీలు తెరిపిస్తారు నాన్న. చిన్న, మనసుకు తూటాల్లా తగులుతున్న నీ మాటల్లోని ఆవేశాన్ని అర్థం చేసుకున్నాను నాన్న. చంపడమో చావడమో పరిష్కారం అనుకుని నీలాంటి యువకులు అనేక మంది మరి సమాజానికి దూరంగా అడవుల్లో చాలా మంది ఉన్నారు. అది కాదు పరిష్కారం. ఏ ప్రజలనైతే ఆ పాములు చీమలనుకుంటున్నాయో ఆ ప్రజల్లో చైతన్యం రావాలి. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చస్తుందన్న నిజాన్ని ఆ ప్రజలు తెలుసుకోవాలి. వెన్ను చూపి పారిపోయినంత కాలం ఆ వేట కుక్కలు వెంటబడి తరుముతూనే ఉంటాయని, ఎదురు తిరిగి ఒక్క రాయి విసిరితే అవి తోకలు ముడుచుకుని పారిపోతాయన్న సత్యాన్ని మనం ప్రజలకు తెలియచెప్పాలి. గూండా కనబడితే చిన్న కుర్రాడు సైతం రాయి విసిరే పరిస్థితికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. నీకు తండ్రిగా కాదు, గురువుగా చెప్తున్నాను. ఆ కత్తిని పారేసి ఈ బాధ్యతను చేపట్టు. నేను చెప్పింది చేస్తానని మాట ఇవ్వు. రండి సార్. ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. మర్డరా? అవును సార్, మర్డరే. ఆ యాదగిరిగాడు వాడి మనుషులు నా కుటుంబాన్ని నడివీధిలోకి ఇచ్చి నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని హత్య చేశారు సార్. వాడి బామ్మర్ది సూర్యంగాడి చేత నా చెల్లెల మెడలో బలవంతంగా తాళి కట్టించి దాని జీవితాన్ని కూనీ చేశాడు సార్. పచ్చటి మా జీవితాల్ని వల్లకాడుగా మార్చి మా కుటుంబం మొత్తాన్ని మర్డర్ చేశాడు సార్. మర్డర్. మర్డర్ గురించి ఒక మంచి కథే ఫిక్స్ చేసి పెట్టుకున్నావు. కారం పల్లీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర చెప్పాల్సిన కట్టుకథను కాకి బట్టల వాళ్ళ దగ్గర చెప్తే నమ్ముతాననుకున్నావా? సార్, ఇప్పటిదాకా నువ్వు కట్టుకథ చెప్పావు, ఇప్పుడు నేను ఒక పిట్ట కథ చెప్తా విను. లవ్ స్టోరీ. సూర్య, గాయత్రి అనే ప్రేమికులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అందమైన ప్రేమికుల జంటకు నువ్వు ఒక విలన్వి. కాదు కూడదన్నావు, అయినా వినలేదు. చింత చిగురులా చిగురిస్తున్నా నీ చెల్లెలి ప్రేమను నువ్వేమీ చేయలేక ఆ సూర్యం చేతిని నరికేశావు. అప్పటికే నీ చెల్లెలి కడుపులో ఆ ప్రేమ దేశం తాలూకు నెగిటివ్ ప్రింట్ ఒకటి ఉంది. ఆ విషయం నీతో చెప్పలేక ఆ ప్రింట్ బొమ్మయి రావడానికి ముందే నీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్వెల్ లేకుండా చెప్పిన ఈ కథ పేరేమిటో తెలుసా? యాద్గిరన్నతో పెట్టుకోకు. ఇది ఓన్లీ టాకీ పార్ట్. యాక్షన్ పార్ట్ స్టేషన్ లో నీ రియాక్షన్ చూస్తూ చెప్తా. పద 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 పద. చిన్న,
విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారిపై చేయి చేసుకుంటే జామీను దొరకటం కూడా కష్టమవుతుంది. తీసేయ్. అయ్యగారిని మర్యాదగా జీపెక్కించండి. మా తమ్ముడిని వదిలేయండి సార్. వాడు ఏ నేరం చేశాడని అరెస్ట్ చేస్తున్నారు సార్. ఏం నేరం చేశాడా? ఒక మనిషి చెయ్యి మాత్రం తీశాడు. డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐ మీద చెయ్యి మాత్రం వేశాడు. దట్స్ ఆల్. అది తప్ప ఇంకేం చేయలేదు సార్ మీ వాడు. ఆర్డర్. సూర్య అనే యువకుడు చేయి చేసిన కారణంగా ముద్దాయి దేవరాజు ఐపీసీ 205 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. మీ గతానికి వెనుక ఓ అగాధం ఉంటుందనుకున్నాను గాని అది మరీ ఇంత చీకటిగా ఉంటుందనుకోలేదండి. మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఆ యాదగిరి చేత చంపబడ్డ సిఐ ప్రకాష్ మరెవరో కాదు, మా అన్నయ్యే. మీ అన్నగారా? అవును. ఈ రోజు వరకు మా అన్నయ్య డెడ్ బాడీ ఆచూకీయే దొరకలేదు. ప్రస్తుతం పోలీస్ రికార్డుల్లో మా అన్నయ్య బతికున్నట్టే లెక్క. ఆ యాదగిరిగాడి అరాచకాలకు అంతులేదు. ఆ యాదగిరిగాడు ఒక్కడే కాదు, వాడిలాంటి గూండాలందరినీ ఎదిరించే ధైర్యం ఈ ప్రజల్లో తీసుకొచ్చి మా నాన్నగారు కోరుకున్నట్టు ఈ సిటీలో గూండాయిజాన్ని అంతం చేయాలన్నదే నా ఆశయం. మీ కథని పత్రికల్లో వచ్చేటట్లు చేస్తాను. ప్రజల ఆలోచనల్లో మీరు గుర్తుండిపోయేలా, వాళ్లలో కొత్త చైతన్యం వచ్చేలా ఆర్టికల్ రాస్తాను. మీరు అనుకున్నట్టు ఈ ఆర్టికల్ తోటే ప్రజల్లో చైతన్యం వస్తుందని నేను అనుకోను. అయినా మీ ప్రయత్నం మీరు చేయండి. బైది బై, ఇంకో వారం రోజుల్లో నేను విడుదల కాబోతున్నాను. ఈ విషయం కాస్త మా ఇంట్లో ఇన్ఫార్మ్ చేస్తారా? తప్పకుండా చెప్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. ఏమండి, ఇక్కడ సత్యనారాయణ మాస్టర్ గారంటే? నేనేనమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. ఎవరమ్మా నువ్వు? నా పేరు స్వాతి అండి. నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెంబర్ని అండ్ ఆల్సో ఏ లాయర్. ఓహో, కూర్చోమ్మా. అమ్మా లక్ష్మి, కాఫీ బట్టరా అమ్మా. ఎవరినన్నా ఈ అమ్మాయి? స్వాతి అని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెంబర్ అట. ఓహో, నమస్తే. నమస్తే. తీసుకోమ్మా. థ్యాంక్ యూ. ఇంతకీ ఏ పని మీద వచ్చావమ్మా? మీ అందరికీ ఓ శుభవార్త చెప్దామని వచ్చానండి. ఏమిటమ్మా అది? త్వరలో మీ దేవరాజు విడుదల కాబోతున్నాడు. మా చిన్న విడుదల వార్త చెప్పి మసిబారిని మా మనస్సుల్లో కర్పూర జ్యోతి వెలిగించావమ్మా. జైల్లో ఆయన నాకు జరిగిందంతా చెప్పారు. నడిచే సవాలుగా బ్రతుకుతున్న ఈ ప్రజల్లో ఒక కొత్త ఊపిరిని, ఉత్సాహాన్ని చూడాలనుకుంటున్న ఆయన ఆశయానికి నేను చెయ్యందివ్వాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి మాస్టారు. ఆడపిల్ల వయ్యుండింత సాహసానికి ఒడిగడుతున్నావంటే ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, దేవరాజ్కి జరిగిన అన్యాయం గురించి ఒక ఆర్టికల్ రాయాలనుకుంటున్నాను. దానికి మీ సహకారం కావాలి. చూడమ్మా, యాదగిరి లాంటి వాళ్ళు చేసే అరాచకాలను ఎలా అడ్డుకోవాలో పేపర్లో రాస్తే ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి వాళ్లే గుండాయిజాన్ని అరికడతారు. ఇలాంటి వాటికి నేను ఎప్పుడూ ముందే ఉంటాను. అయితే రేపు మనం పేపర్ ఆఫీస్కి వెళ్దాం మాస్టారు. అలాగే. ఏమిటమ్మా అంటున్నావు? అదే సార్, దేవరాజ్ గురించి ఆర్టికల్. నాకంతా అర్థమైంది, మీరేం చెప్పక్కర్లేదు. చూడమ్మా, నాకు 4 ఆడపిల్లలు. ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండా మావిడు కనేసింది. వెనకాల ఆస్తి కూడా లేదు. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మేము దేవరాజు గురించి. చూడండి, బోల్లో ఉంటే పులి కూడా పిల్లిలా ప్రవర్తిస్తుంది. అందుకని మీ ఆర్టికల్ నేను వేయలేను అంతే. పత్రిక అంటే ప్రపంచమే తలంచుకుని చదువుతుంది. రేపు నేను వేసింది ప్రజలు తల వంచు చదువుతారు. నిజమే తల్లి, కానీ ఎల్లుండి నా తలే ఉండదే. ఎందుకు సార్ మీలాంటి వాడు ప్రశ్న అడుగుతారు? కోట్లు మింగిన ఏ హర్షద్ మెహదానో, దొంగ నోట్లు గుద్దిన వాళ్ళో, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసిన వాళ్ళో, లేక గుడంబ అమ్మే వాళ్ళో అయితే హీరోలు చేసి ఫ్రంట్ పేజీలో ఫోటోలు వేసి పబ్లిసిటీ చేస్తారు. మంచి పని చేసిన వాళ్ళు మహాత్ములైనా సరే వాళ్ళ గురించి పట్టించుకోరు. పేపర్ అంటే ప్రజాశక్తి కనిపించాలి. పేపర్ అంటే ప్రజాస్వామ్యం కనిపించాలి. పేపర్ అంటే ప్రపంచం కనిపించాలి. లోఫర్ల పబ్లిసిటీ కనిపించకూడదు సార్. పదండి మాస్టర్, వెళ్దాం. చూడండి, ప్రతి క్షణం చావుకు భయపడే మీలాంటి వాళ్ళు పేపర్ నడపడానికి కాదు కదా, కనీసం పాత పేపర్ అమ్మడానికి కూడా పనికిరారు. గుడ్ బై. ఏంద్రా లొల్లి? క్రికెట్ అన్నా, సచిన్ 6 కొట్టిండే. ఏం క్రికెటో ఏమో. అడుక్క తినేటోడు కూడా ఇంటికి వచ్చి స్కోర్ ఎంత అని అడుక్కుంటాడు. వీడేవడరా? సచిన్ టెండూల్కర్ అన్న, మస్తు ఆడతాడు. అరే, భూమికి జానల్ లేడు, వాడే మాడతాడరా. మస్తు ఆడతాడనా? అవునన్నా. ఏం నమ్ములుతున్నావురా? బబుల్ గమ్ అన్నా. తూనీ అవ్వ, వాడు బబుల్ గమ్ నమ్ములితే నువ్వు బబుల్ గమ్ నవ్వులుతున్నావు. మొన్న నీ కొడుకు గ్యాపులు ఇచ్చి తినరా అంటే 2 కాళ్ళ సందులా రుద్ది తింటుండు. ఏంద్రా ఇది అంటే అనిల్ కుంబ్లా గిట్లని తింటాడు అంటుండు. నాడు పని చూసుకో అన్న. వరల్డ్ కప్ అన్నా. ఈ వరల్డ్ కప్ చూసుకుంటా కూర్చుంటే చాయ్ కప్పు కూడా నోటి దగ్గర. నాడు పని చూసుకో అన్నా.
100 పరుగులు చేస్తే అలా చేతికి ప్రభుత్వం కప్పిస్తుందన్నా. మరి మనం 100 మంటలు చేస్తే మన చేతికి ఏమి రానా? నువ్వు కూడా బయటికి పోయి గట్టిగా రుస్తే నీ చేతికి కూడా ఇస్తారా? ఏమిస్తారానా? సెంట్రల్ జైల్లో చిప్పా. పోయి మటలు చేసుకో, పైకి వస్తావు. అన్నా సూర్యోదయం పేపర్ లైన్ లో ఉన్నాడన్నా. హలో, నమస్తే అన్న, నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. నువ్వే ఫోన్ చేసావంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటది. చెప్పు. స్వాతి అనే లాయరు మాస్టర్ తో కలిసి వచ్చింది. ఎలా సంపాదించిందో మ్యాటర్ అంతా లాగేసింది. ఆ మ్యాటర్ కనుక రేపు ఇంకో పేపర్ లో వస్తే నీ బతుకు థార్ ఎడార్లో ఫోక్రాన్ బాంబులో పేలుతుంది. దాని సంగతి నేను చూసుకుంటాను. ఎంత ధైర్యమే నీకు? వాణ్ణి హీరోని చేసి నన్ను విధవని చేసి ఆర్టికల్ తయారు చేస్తా? ఆడదాన్ని కొట్టడం మగతాను అనుకుంటున్నావురా? ఒరే యాదగిరి, ఆడదాన్ని కొట్టినవాడు చరిత్రలో బాగుపడలేదురా. ఏంటే చరిత్ర? ఏంటి బాగుపడేది? ఏమయ్యా, ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి సిగ్గా లేదు నీకు? వచ్చావా? దశరథ మహారాజు ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. నీ కొడుకు రాముడేట్రా? ఈ యాదగిరి దెబ్బకి ఊసలు లెక్క పెడుతున్నాడా? యాదగిరి, నా కొడుకులోని ఆవేశానికి నేను అడ్డుకట్టలు వేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పటికప్పుడు మీరే ఆ కట్టల్ని తెంచుతున్నారు. వాడి గుండెల్లో మంటలు రేపుతున్నారు. మంటలు రేపితే వాడి మూడో కన్ను తెరిచి మమ్మల్ని భస్మం చేయనికి వాడేమన్నా ఈశ్వరుడా? నా బామర్ది చెయ్యి తీసి 4 మనుషుల్ని కొట్టగానే అదేమో వాడిని హీరోని చేసి కథ తయారు చేసింది. ఏముందనరా వాడి దగ్గర? బలముందా, బలగముందా? ఏముంది? మా చిన్నాకి సమాజాన్ని చక్కదిద్దాలన్న ఆశయం ఉంది. వాడి వెనక వేలాది మంది ప్రజల ఆవేశం ఉంది. ప్రజలు ఆవేశం? స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా వీళ్ళకు బీపీ, షుగరు, మలేరియా, అమ్మోరు లాంటి రోగాలు వచ్చాయే కానీ ఎవ్వరికీ ఆవేశం రాలేదు. ఏరా, మీకెవరికైనా ఆవేశం వచ్చిందా? నాపై ఆర్టికల్ ఇవ్వనికి పేపర్ ఆఫీస్ వెళ్తారా? ఇప్పుడు ఏ ప్రజల ఆవేశం కాపాడుతుందో చూస్తారా? యాదగిరి, నా కొడుకు నేను చేయద్దు యాదగిరి. నీకు దండం పెడతాను యాదగిరి. గాండ్రించే పులికి భయపడాలి గాని ఓండ్రు పెట్టే గాడిదకి భయపడతావే నాన్న? వద్దు వద్దు నాన్న. పంతులు, నీ కొడుకు బాడీలో నుంచి రక్తం బయటకు వచ్చింది కానీ రోషం మాత్రం తగ్గలేదురా. కొట్టరా! నీ కాళ్ళు పట్టుకుంటాను యాదగిరి. నా కొడుకును వదిలే యాదగిరి. 10 మందికి పాఠాలు చెప్పే మీరు 10 మంది పొట్ట కొట్టి బతికే ఊర కుక్కవాడు వాడి కాళ్ళు పట్టుకుంటావే నాన్న? వద్దు వద్దు నాన్న. నన్ను ఊర కుక్క అన్నావు కదా, ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ తండ్రిని పిచ్చి కుక్కని చేసి చూపిస్తాను చూడరా. ఆయనని కాదురా, నన్ను చెయ్యి. చూడు పంతులు, నీ కొడుకును నేను ప్రాణాలతో వదలాలంటే నువ్వు పిచ్చి కుక్క లెక్క మరుగుతూ తిరగాలే. లేకుంటే యాదగిరి, నా కొడుకు నేను చేస్తాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. వద్దు వద్దు నాన్న. చూడరా, వద్దు వద్దు నాన్న. వద్దు. యాదగిరి, నీ కళ్ళ ముందే నీ తండ్రిని పిచ్చ కుక్కని చేశాను రా. కుక్క కడుపున పుట్టిన నువ్వు
కుక్క పిల్లవురా, కుక్క పిల్లవి. యాదగిరి, ఇప్పుడైనా నా కొడుకు వదిలే యాదగిరి. మాట తప్పడం మా వంశంలోనే లేదు పంతులు, వదిలేస్తా. రే దేవరాజ్, ఈ అవమానం భరించలేక ఎందుకు బతుకుతున్నానా అని పిచ్చివాడిలా నన్ను చంపండి చంపండి అని రోడ్ల మీద తిరుగుతావు. ఎప్పటికీ చావు రాకపోతే ఈ యాదగిరి గుమ్మం ముందు నుంచొని నన్ను చంపండి చంపండి అని బిచ్చం అడుగుతావురా. గప్పుడు దయదలుస్తే నిన్ను చంపుతా. రే ముసలోడా, వెళ్ళి నీ కొడుకుని, సారీ కుక్క పిల్లని తీసుకోపోరా. చూసినావురా దేవరాజ్, మీ అయ్య చచ్చే ముందు నీ మూలాన ఎంత పరేషాన్ అయిండో. రేపటి నుంచి మా ముందు ఎవడన్నా తోక జాడిచ్చిండో వాడికి కూడా ఇదే గతి పడుతుంది. వీడి శవాన్ని మోయనికి కూడా ఎవడు రాకూడదు. ఎవడైనా వచ్చిండో వాడి శవాన్ని మా మనుషులు మోసుకుపోతారు. ఖబర్దార్, వదిలేండ్రా, వెళ్ళండ్రా అందరూ.